నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కన్న కొడుకుని అమెరికా పంపించడం కోసం రోడ్డున పడ్డ తల్లిదండ్రులు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్ లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేది మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. కన్న తల్లిదండ్రులు చిరిగిన బట్టలు వేసుకుని చేస్తున్న పని చూసి తన తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యాడు కొడుకు. అలాంటి కొడుకుకి ఆ తల్లిదండ్రులు ఎలాంటి శిక్ష విధించారు అనేది ఈ కథలో మనం వినొచ్చు. సార్, నన్ను క్షమించండి, ఇలాంటి తప్పు మళ్ళీ జరగదు అంటూ చంద్రశేఖర్ గారు తన యజమానిని క్షమించమని అడుగుతున్నారు. ఆ ఓనరు, ఈ పని మీ నాన్నొచ్చి చేస్తాడా ఏమిటి? మాకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఈ రోజు నీ జీతం అంతా నేను కట్ చేసేస్తాను అని ఆ యజమాని అంటూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు రెండు చేతులు జోడించి, సార్, నేను పేదవాణ్ణి, నా జీతం మీరు కట్ చేసేస్తే నా భార్య, నేను ఆకలితో చచ్చిపోవాల్సి వస్తుంది అంటూ ఏడుస్తూ తన యజమాని పాదాలు పట్టుకున్నారు. కానీ ఆ వ్యక్తి చంద్రశేఖర్ గారిని తన కాలుతో నెట్టేసి కోపంగా వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ గారు వేడుకుంటూనే ఉన్నాడు. కానీ ఆ ఓనర్ అసలు ఆయన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ గారు పెద్దగా చదువుకోలేదు. ఇప్పుడు ఆయన వయసు 65 ఏళ్ళు. కానీ ఈ వయసులో కూడా ఆయనకి కూలి పనులు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆయన చేతిలో గడ్డపార, పలుగు పట్టుకుని గొయ్యి తవ్వే పనిలో నిమగ్నమయ్యాడు చంద్రశేఖర్ గారు. ఆ బరువైన గడ్డపారను పట్టుకోలేక ఆయన చేతులు బలం కోల్పోతున్నాయి. ఆ బరువైన పారని, పలుగుని నిరంతరం వాడడం వల్ల ఆయన భుజాలన్నీ నొప్పులు పుడుతున్నాయి. ఆ పారను పట్టుకుని ఆయన చేతులు బొబ్బలెక్కేశాయి. ఆయన పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నా సరే తన భార్య కడుపు నింపుకోవాలంటే తప్పక పని చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. చంద్రశేఖర్ గారు తన భార్యతో ఒంటరిగా జీవించేవారు. ఆయన తన కొడుకు కోసం తన సర్వస్వాన్ని కోల్పోయాడు. కొడుకు చదువు కోసం ఏదైనా చెయ్యాలి అనే కోరికతో తనకున్న ప్రతిదీ అమ్మి కొడుకుని అమెరికా పంపించాడు. చంద్రశేఖర్ గారికి సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. అది మెల్లమెల్లగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కొడుకు కోసం చేసిన అప్పులన్నీ ఆయన నెత్తి మీద పడ్డాయి. కష్టాలన్నీ చుట్టుముట్టడంతో ఆయన తనకి ఏ పని దొరికితే ఆ పని చేయడం మొదలుపెట్టాడు. కొడుకు చదువు కోసం తీసుకున్న బ్యాంకు లోన్లు కట్టలేకపోవడంతో బ్యాంకు వాళ్ళు ఉంటున్న ఇంటిని జప్తు చేసేశారు. ఆయన వ్యాపారం కూడా మూతపడిపోవడంతో ఇప్పుడిక ఆయన కూలి పనులు చేసుకుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే కొడుకు చదువు పాడవుతుంది అన్న భయంతో ఈ విషయాలు ఏవి కొడుక్కి ఎప్పుడూ చెప్పలేదు. చంద్రశేఖర్ గారి భార్య ప్రసన్నలక్ష్మి గారు తన భర్తని రోజు అడుగుతూ ఉండేవారు, ఏమండి, మన రోజులు ఎప్పుడు మారతాయి? మన పరిస్థితులన్నింటినీ ఆ భగవంతుడు ఎప్పుడు మారుస్తాడు? మనకి మంచి రోజులు ఎప్పుడొస్తాయి అని. మీరు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు. మీరు ఈ వయసులో ఇంత కష్టపడడాన్ని నేను చూడలేకపోతున్నాను. కష్టపడి శ్రమించి ఇన్నాళ్లు కొడుకుని ప్రయోజకుణ్ణి చేయడానికి కలలు కన్నాం. మన కొడుకు ఎప్పుడు అమెరికా నుంచి వస్తాడో తెలియదు. మనం మళ్ళీ మునుపటిలాగా అసలు సంతోషంగా ఉండగలమో లేదో కూడా నాకు తెలియడం లేదు అంటూ ప్రసన్నలక్ష్మి గారు బాధపడుతూ ఉండడంతో చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారికి ధైర్యం చెప్పారు. లక్ష్మి, ఓపిక పట్టు. మన కొడుకు అర్జున్ మనకున్న పెద్ద ఆసరా. ఒక్కసారి మన కొడుకు అమెరికాలో ఉద్యోగం సంపాదించి తిరిగి మన దగ్గరకు వచ్చాడు అంటే మనం కూడా ఆటోమేటిక్ గా పెద్ద మనుషులం అయిపోతాం. అప్పుడు చూడు, మనం ఈ గుడిసెలోంచి మళ్ళీ బంగ్లాలోకి తిరిగి వెళ్ళిపోతాం. అప్పటి వరకు ఈ కష్టాలు మనకి తప్పవు. కొన్ని రోజులు మనం ఓపిక పడితే ముందంతా మనకి సంతోషకరమైన జీవితమే ఉంది. మన రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. ఆ దేవుడు మనపై దయ చూపించినా చూపించకపోయినా మన కొడుకు మాత్రం మన మీద దయ చూపిస్తాడు. మన కోసం ఖచ్చితంగా తిరిగి వస్తాడు. మన పరిస్థితులన్నింటినీ మార్చేస్తాడు. మన కష్టాలన్నీ తీరుస్తాడు అంటూ చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారికి ధైర్యం చెప్పారు. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారు, ఈ రోజు కూడా మన అబ్బాయి అర్జున్
ఫోన్ చేయలేదు అంటూ నిరుత్సాహంగా చెప్పారు. ఆ మాటలకి చంద్రశేఖర్ గారు, మన అబ్బాయి అక్కడికి చదువుకోవడానికి వెళ్ళాడు. పగలు రాత్రి కష్టపడి చదువుకుంటూ ఉంటాడు. అందుకే బహుశా ఫోన్ చూసుకుని ఉండుండడు. మనకి ఫోన్ చేయాలన్నా అక్కడ పగలు రాత్రి తేడాలుంటాయి కదా! అంటూ చంద్రశేఖర్ గారు తన భార్యకి వివరించి చెప్పారు. లక్ష్మి, నువ్వు మన కొడుకుతో పదే పదే మాట్లాడాలి అని ప్రయత్నిస్తే తన చదువు మీద ఎలా కాన్సంట్రేట్ చేయగలుగుతాడు? ఇక్కడ మనకి పగలైతే అక్కడేమో రాత్రవుతుంది కదా! అటువంటి పరిస్థితుల్లో మన కొడుకుని ఇబ్బంది పెట్టడం సరైన పని కాదు. తను చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో సెటిల్ అయితే ఖచ్చితంగా మన కోసం మన దగ్గరకొస్తాడు. నువ్వేమీ కంగారు పడకు అంటూ చెప్పారు చంద్రశేఖర్ గారు. కానీ కొడుకుతో మాట్లాడలేకపోతున్నందుకు ప్రసన్నలక్ష్మి గారి గుండె పగిలిపోతున్నట్టుగా ఉంటుంది. రోజూ కొడుకు మీద ఆవిడకి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్నంతా ఈరోజు బయట పెట్టాలనుకుంటుంది ఆవిడ. చంద్రశేఖర్ గారు కూడా ఆవిడనిప్పుడు ఆపలేకపోయారు. అర్జున్ చదువు కోసం అమెరికా వెళ్ళి 5 ఏళ్లయ్యింది. 5 ఏళ్లు కావస్తున్నా సరే అర్జున్ ఇంకా తిరిగి రాలేదు. ఎందుకు? ఇప్పటి వరకు తనకు ఉద్యోగమే రాలేదంటారా? తను మనకి ఫోన్ చేయడం కూడా మానేశాడు. మీరు మాత్రం ఇంకా కొడుకొస్తాడు, మనల్ని ఉద్ధరిస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మన కష్టాలన్నీ తీరుస్తాడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు అంటూ చాలా కోపంగా అన్నారు ప్రసన్నలక్ష్మి గారు. ఒక వారం రోజుల తర్వాత అర్జున్ ఫోన్ చేశాడు. ప్రసన్నలక్ష్మి గారు వంట చేస్తూ ఉన్నప్పుడు అర్జున్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జున్ ఫోన్ చేశాడు అంటూ చంద్రశేఖర్ గారు ఆవిడ్ని పిలిచారు. గబగబా చేతులు తుడుచుకొని ఆమె దగ్గరకొచ్చిన వెంటనే చంద్రశేఖర్ గారు ఫోన్ స్పీకర్లో పెట్టి ఆవిడకిచ్చారు. అప్పుడు అర్జున్ తన తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నాడు. నాన్నా, అక్కడంతా ఎలా ఉంది? మీరు బాగానే ఉన్నారు కదా? అక్కడ పరిస్థితులన్నీ బానే ఉన్నాయి కదా? మీకే ఇబ్బంది లేదు కదా అని. అంటూ తను అడగగానే చంద్రశేఖర్ గారు, నీ చదువు ఎలా జరుగుతుంది బాబు? ఎప్పుడు పూర్తవుతుంది? మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాము. ఎప్పుడెప్పుడు నీకు ఉద్యోగం దొరుకుతుందా? ఎప్పుడెప్పుడు నువ్వు ఇంటికొస్తావా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాము అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు తనకున్న బాధ, సంతోషము అన్నీ కలగలిపి రావడంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. కానీ అర్జున్‌కి చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏమాత్రం తెలీదు. వాళ్ళు అర్జున్‌తో చెప్పాలని కూడా అనుకోలేదు. చాలాసేపు అర్జున్, ప్రసన్నలక్ష్మి గారు, చంద్రశేఖర్ గారు మాట్లాడుకుంటూనే ఉన్నారు. చివరగా ఫోన్ పెట్టేసే ముందు చంద్రశేఖర్ గారు, బాబు అర్జున్, నేను నిన్ను చూసి చాలా రోజులైపోయింది. నువ్వెప్పుడు ఇంటికి తిరిగొస్తావు? అంటూ అడగగానే అర్జున్, నాన్న, ఇంకొన్ని రోజులు ఆగండి. కొన్ని రోజులు ఓపిక పడితే అప్పుడు మనందరం కలిసే ఉండొచ్చు అంటూ చెప్పాడు. చంద్రశేఖర్ గారు అర్జున్ దగ్గర నుంచి తమ కష్టాలన్నీ దాచిపెట్టారు. నిజాలన్నీ దాచిపెట్టి చాలా సంతోషంగా ఉన్నట్టుగా నటించారు. తమ కొడుకు సుఖం కోసం, సంతోషం కోసం, శాంతి కోసం తల్లిదండ్రులు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అతనికి తెలియనివ్వలేదు. రోజంతా ఎంతో కష్టపడితేనే వాళ్ళు 2 పూట్ల భోజనం చేయగలుగుతున్నారు. అమెరికా వెళ్ళి 5 ఏళ్లయిపోతుంది. ఇన్నేళ్లుగా తనింకా ఎందుకు సెటిల్ అవ్వలేదు? ఎందుకు తిరిగి రాలేదు అనే విషయాలు చంద్రశేఖర్ గారికి కూడా అర్థం కావడం లేదు. ఫోన్ చేసినప్పుడల్లా చంద్రశేఖర్ గారు అర్జున్ని ఈ విషయమే అడుగుతూనే ఉండేవారు. కానీ అర్జున్ మాత్రం మాట దాటేస్తూ ఉండేవాడు. 3 నెలల తర్వాత మళ్ళీ ఒకరోజు అర్జున్ ఫోన్ చేశాడు. తనకి ఉద్యోగం వచ్చిందని, అమెరికా నుంచి తిరిగొస్తున్నానని అర్జున్ చెప్పాడు. ఈ శుభవార్త విన్న చంద్రశేఖర్ గారి ఆనందానికి అవధులే లేవు. చంద్రశేఖర్ గారు తన భార్య ప్రసన్నలక్ష్మి గారితో చాలా సంతోషంగా ఈ వార్తని చెప్పారు. ప్రసన్నలక్ష్మి గారు కూడా చాలా సంతోషించారు. వెంటనే చంద్రశేఖర్ గారు, మన అబ్బాయి తొందరలోనే రాబోతున్నాడు. తను వచ్చే వరకు మన కష్టాలన్నీ నేను తన దగ్గర దాచిపెట్టాల్సిందే. అందుకే నేను అర్జున్‌కి ఏమీ చెప్పలేదు అని చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారు ఆ మాటలు విని చాలా సంతోషించారు. మన అబ్బాయి మనల్ని ఖచ్చితంగా చూసుకుంటాడండి. మన కష్టాలన్నింటి నుంచి విముక్తుల్ని చేసేస్తాడు. మన కొడుకు తిరిగొస్తున్నాడు. ఇక మనకి మంచి రోజులు రాబోతున్నాయి. ఆ భగవంతుడు మన జీవితాల్లోకి సంతోషాల్ని తీసుకురాబోతున్నాడు. మన కష్టాలన్నీ తీరిపోబోతున్నాయి అని చాలా సంతోషించారు. ఆ రోజు నుంచి ఇద్దరూ కొడుకు అర్జున్ రాక కోసం రోజులు లెక్క పెట్టడం మొదలుపెట్టారు. తమ కొడుకుని కౌగిలించుకునే రోజు కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అర్జున్ ఇంటికి తిరిగి వచ్చే సమయం దగ్గర పడింది. అర్జున్ తర్వాత రోజు ఉదయమే రాబోతున్నాడు. ఇద్దరూ అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రంతా వాళ్ళకి నిద్ర పట్టలేదు.
రాత్రంతా ఇద్దరూ కూర్చుని నక్షత్రాలు లెక్క పెట్టుకుంటూనే ఉన్నారు. తర్వాత రోజు ఉదయం ప్రసన్నలక్ష్మి గారు చంద్రశేఖర్ గారితో, ఒక విషయం వినండి, మనం ఇక్కడ ఉన్నామని అర్జున్కి తెలియదు కదా, ఇక్కడికి ఎలా వస్తాడు? మనం మన ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాం కదా, తను అక్కడికి వెళితే మనం ఎక్కడ ఉన్నామో తను తెలుసుకోలేడు కదా అనగానే చంద్రశేఖర్ గారు, ఉదయం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అర్జున్ నాకు తప్పకుండా కాల్ చేస్తాడు, అప్పుడు మనం ఇక్కడ ఉన్నామనే విషయాన్ని నేను అర్జున్తో చెప్తాను, తను అప్పుడు ఇక సులభంగా మన ఇంటికి చేరుకోగలుగుతాడు అన్నారు. చంద్రశేఖర్ గారు కొడుకు అర్జున్ ఎప్పుడెప్పుడు తనకి ఫోన్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పదే పదే ఫోన్ని చూసుకుంటూ ఉన్నారు. కానీ అర్జున్ నుంచి ఎలాంటి కాలు రాలేదు. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారు, చూడండి, మన అర్జున్ మనకి ఫోన్ చేయలేదు, తను నేరుగా మన పాతింటికి వెళ్ళాడేమో, అర్జున్ మనతో చెప్పిన టైం ప్రకారం ఈ పాటికి వచ్చేసి ఉండాలి అంటూ కంగారు పడిపోతూ ఉన్నారు. అప్పుడు చంద్రశేఖర్ గారు, లక్ష్మి, నువ్వేమి కంగారు పడకు, బహుశా మన అబ్బాయి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉండుండొచ్చు, లేదంటే ఫ్లైట్ కూడా ఆలస్యం అయి ఉండుండొచ్చు, నువ్వేం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు అంటూ ప్రసన్నలక్ష్మి గారికి ధైర్యం చెబుతూ ఉన్నారు. ఉదయం మధ్యాహ్నం అయిపోయింది, మధ్యాహ్నం రాత్రి అయింది, కానీ అప్పటి వరకు అర్జున్ రానే లేదు. తన నుంచి ఒక కాల్ కూడా రాలేదు. భార్యాభర్తలిద్దరూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. వాళ్ళిద్దరి కళ్ళు తలుపు వైపుకే చూస్తూ ఉన్నాయి. రాత్రి అయింది, కానీ అర్జున్ రాలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అర్జున్ని ఎలా కనిపెట్టగలుగుతారు? వాళ్ళ వద్ద ఎలాంటి ఫోన్ నెంబర్ కూడా లేదు. ఇంతకీ అర్జున్ ఏమైపోయినట్టు? ఇంటికి రాలేదు. రోజులు గడిచిపోతున్నాయి. వారం అయింది. చంద్రశేఖర్ గారు న్యూస్ పేపర్లలో కూడా విమానం కూలిపోయినా లేదా హైజాక్ అయిన న్యూస్లు ఏమైనా వచ్చాయేమోనని భయంగా రోజు చెక్ చేస్తూనే ఉన్నారు. అయితే అలాంటి విషయాలు కూడా ఏమీ జరగలేదని తెలుసుకుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. అర్జున్ ఎక్కడున్నా క్షేమంగా ఉన్నాడని కొంచెం సంతోషించారు. అలా ప్రసన్నలక్ష్మి గారు చంద్రశేఖర్ గారు ఎదురు చూస్తూనే నెల రోజులు గడిచిపోయాయి. అయినా సరే కొడుకు నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారు రోజు కొడుకు కోసం తహతహలాడుతూ ఉండేవారు. వారి కలలన్నీ గాలి మెడల్లా చెదిరిపోయాయి. కొడుకు గురించిన ఆలోచనలే ఇద్దరిని నిర్జీవంగా చేసేశాయి. అర్జున్ని తలుచుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోతున్నాయి. అర్జున్ ఎక్కడికి వెళ్ళాడో కూడా వాళ్ళకి తెలియడం లేదు. తనకేమైనా జరిగిందా? ఏదైనా ప్రమాదం జరిగిందా? అసలు తను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, క్షేమంగా ఉన్నాడో లేదో కూడా వాళ్ళకి తెలియడం లేదు. కొడుకు ఎలా ఉన్నాడు అని భార్యాభర్తలిద్దరూ ఆందోళన చెందసాగారు. చంద్రశేఖర్ గారు భార్యకి కనిపించకుండా అర్జున్ కోసం రోజు ఏడుస్తున్నారు. ఎంత ప్రయత్నించినా, ఎంత సమయం గడిచినా అర్జున్ జాడే లేదు. అర్జున్ కోసం వాళ్ళు ఎక్కడని వెతకగలుగుతారు? తమకున్న సమస్తము ఖర్చు పెట్టి కొడుకుని అమెరికా పంపించారు. అంతే తప్ప వేరే ఇన్ఫర్మేషన్ ఏది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు 10 నెలలు గడిచిపోయాయి. చంద్రశేఖర్ గారు నిస్సహాయంగా పనులకు వెళుతూ పనులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏది ఎలా జరిగినా, ఎవరెంత కష్టాల్లో ఉన్నా కడుపుకి ఆకలి వేయడం మాత్రం మానేయదు కదా. ఆయన పని చేస్తే గాని వాళ్ళిద్దరు కడుపు నిండదు. కానీ కొడుకు గురించిన దిగులుతో ఇద్దరి శరీరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకరోజు చంద్రశేఖర్ గారికి చాలా అనారోగ్యంగా అనిపించింది. తన శరీరం అస్సలు స్పందించడం లేదు. ఆయన పని చేయడానికి ఆ రోజు నుంచి వెళ్ళలేకపోయాడు. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారు, మీరు ఈ పరిస్థితుల్లో పనికి ఎలా వెళతారు? మీరు కనీసం నడవనైనా నడవలేకపోతున్నారు అంటూ చెప్పగానే చంద్రశేఖర్ గారు, నేను ఈ రోజు పనికి వెళ్ళకపోతే మనకి కనీసం ఒక్క పూట భోజనం కూడా లభించదు అని చెప్పి మెల్లగా పలుగు పార తీసుకుని పనికి బయలుదేరారు. ప్రసన్నలక్ష్మి గారు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆమె చాలా ఆలోచిస్తూ ఉంది. చంద్రశేఖర్ గారికి ఎలాగైనా సరే విశ్రాంతినివ్వాలి అని, ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి అని. ప్రసన్నలక్ష్మి గారి ఆరోగ్యం బాగుండకపోవడంతో చంద్రశేఖర్ గారు ఇప్పటి వరకు తనని ఏ పని చేయనివ్వలేదు. ఆ రోజు మధ్యాహ్నం ఆ సమయంలో ఇంటికొచ్చిన భర్తని చూసి ప్రసన్నలక్ష్మి గారు షాక్ అయిపోయారు. ఏం జరిగిందండి? మీరెందుకు ఇంత త్వరగా ఇంటికొచ్చేశారు? మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని భార్య అడిగిన మాటలకి చంద్రశేఖర్ గారి కళ్ళు చెమ్మగిల్లాయి. కాసేపు మౌనంగా ఉండి గోడ కానుకొని, నన్ను మా యజమాని ఉద్యోగంలో నుంచి తీసేశాడు, రేపటి నుంచి నన్ను పనిలోకి రావద్దు అన్నాడు. నేను సరిగ్గా పని చేయడం లేదట, అందుకే
నన్ను ఇంటికి వెళ్ళిపోమ్మని ఇంటికి పంపించేశాడు అంటూ బాధగా చెప్పారాయన. ఈ మాటలు విన్న ప్రసన్నలక్ష్మి గారికి ఆందోళనతో ఒక్కసారిగా చెమటలు పట్టాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది అని కంగారు పడ్డారావిడ. అప్పుడు చంద్రశేఖర్ గారు, ఏమీ పర్వాలేదు, రేపటి నుంచి నేను వేరే ఏదో ఒక పని వెతుక్కుంటాను అనగానే ప్రసన్నలక్ష్మి గారు, మీరేమీ బాధపడకండి, నేనే ఏదో ఒక పని చేస్తాను, ఎవరింట్లో అయినా వంట చేస్తాను, వంట చేసి 4 రూపాయలు సంపాదిస్తాను. ఈసారి మీరు నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు, నాకిప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది అంటూ చెప్పారావిడ. ఈ మాటలు విన్న చంద్రశేఖర్ గారికి కాస్త బాధ కదిలింది. వద్దు లక్ష్మి, నువ్వు ఇవన్నీ చేయలేవు. నేను నిన్ను ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మహారాణిలా అయితే చూసుకోలేకపోవచ్చు, కానీ నీతో కూలి పనులు చేయించాలని నేను అస్సలు అనుకోవడం లేదు. నేను ఏదో ఒక పని చూసుకుంటానులే అంటూ చెప్పారు. ఆ మాటలు వినగానే ప్రసన్నలక్ష్మి గారికి చాలా కోపం వచ్చేసింది. ఆ కోపం భర్త మీద కాదు, కొడుకు మీద. కొడుకు వల్లే వాళ్ళిద్దరూ సమస్తమును కోల్పోయి ఈ రోజు ఈ పరిస్థితిలోకి రావాల్సి వచ్చింది. కానీ ప్రసన్నలక్ష్మి గారు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే తను ఏదైనా మాట్లాడితే ఇంకా ఇంకా తన భర్త హృదయం గాయపడుతుందేమో అని భయపడి ఆమె సైలెంట్గా ఉండిపోయింది. కానీ ఆవిడ ఏదో ఒక పని చేయాలి అని, ఆ పని చేసి తమ కుటుంబానికి సంబంధించిన డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. సాయంత్రం ప్రసన్నలక్ష్మి గారు గుడికి వెళ్లారు. కాసేపు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి ప్రార్థిస్తే కాస్త మనశ్శాంతిగా అయితే ఉంటుంది అని. వెళ్ళేటప్పుడు చంద్రశేఖర్ గారికి, నేను గుడికి వెళుతున్నాను, కాసేపట్లో తిరిగి వస్తాను అంటూ చెప్పారు. అప్పటికే కొడుకు గురించి ఎలాంటి ఆచూకీ తెలియకపోవడంతో చంద్రశేఖర్ గారికి దేవుడి మీద చాలా కోపం వస్తూ ఉంది. అందుకే, గుడిలో ఏం చేస్తావు, ఆ దేవుడు మన మాట వింటాడా ఏమిటి, ఎన్నాళ్ల నుంచి నువ్వు భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నావు, మన ప్రార్థనలు ఏవి ఆయన చెవులకే చేరలేదు అనగానే ప్రసన్నలక్ష్మి గారు, ఎవరికి తెలుసు, ఈసారి ఆయన మన మొర వింటాడేమో అనుకుంటూ ఇంటి నుంచి బయలుదేరి ఆవిడ గుడికి వెళ్ళిపోయింది. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని గుడి గోడకి ఆనుకుని కూర్చుంది. చంద్రశేఖర్ గారు చూస్తారనే భయంతో ఆవిడ ఇంట్లో సరిగ్గా ఏడవను కూడా ఏడవలేకపోతోంది. ఆ గుడిలో కూర్చుని ఆవిడ చాలాసేపు ఏడ్చింది. నిరంతరంగా ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అయినా సరే కొడుకు గురించి ఆవిడ పడే బాధ తగ్గనే లేదు. కళ్ళు మూసుకొని ఏడుస్తున్న ప్రసన్నలక్ష్మి గారిని ఎవరో కదిలించగానే ఆవిడ కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న పంతులు గారిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. పంతులు గారు మాట్లాడుతూ, అమ్మా, మీరేదో విషయంలో ఆందోళన చెందుతున్నట్టున్నారు, దేనికో బాధపడుతున్నట్టున్నారు, అసలు ఏం జరిగింది, మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడగగానే ప్రసన్నలక్ష్మి గారి కన్నీళ్లు ఇంకా ఇంకా పెరిగాయి. ఆవిడ ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటి తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకొని ఆవిడ మొత్తం కథని చెబుతూ, పంతులు గారు, నేను ఇప్పటికే నా కొడుకుని కనుక్కోలేకపోయాను, మాకు తన గురించి ఎలాంటి సమాచారమూ లేదు, ఇప్పుడు మాకు చేయడానికి కూడా ఎలాంటి పని లేదు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు, నా భర్త ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించిపోయింది, నేను ఏదైనా పని కోసం వెతుక్కోవాలి అని అనుకుంటున్నాను, నా భర్త ఇప్పుడు ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, నిస్సహాయంగా మంచంలో పడున్నారాయన అని చెప్పగానే పంతులు గారు, అమ్మా, నువ్వు సరైన సమయానికే ఇక్కడికి వచ్చావు, ఇక్కడ నీకోసం ఒక పని ఉంది, నువ్వు కావాలనుకుంటే ఈ పని చేయొచ్చు, మీకు దాని ద్వారా కొంత డబ్బు వస్తుంది, ప్రసాదంగా ఏం దొరికినా అది మీరు మీ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అంటూ చెప్పారు. ఈ మాటలు వినగానే ప్రసన్న లక్ష్మి గారి కళ్ళు మెరిసాయి. నిజంగానా పంతులు గారు, ఏ పనైనా చెప్పండి, నేను చిటికలో చేసేస్తాను అంటూ గబగబా కన్నీళ్లు తుడుచుకున్నారు ఆవిడ. అప్పుడు పంతులు గారు, అమ్మా, ఈ గుడి క్లీనింగ్ పని ఉంది, ఉదయం పూజా సమయానికి భగవంతుడికి బట్టలు మార్చాలి, ఈ లోపుగానే ఈ ప్రాంగణానంతా మీరు శుభ్రం చేయాలి, మీరు ఆ పని చేస్తారా అంటూ అడగగానే ప్రసన్నలక్ష్మి గారు, నాకు అంతకంటే ఇంకేం కావాలి, ఆ భగవంతుడికి సేవ చేసి నేను సంతోషంగా కడుపు నింపుకుంటాను. భగవంతుడికి సేవ చేయడం, దాంతోపాటు డబ్బులు కూడా పొందడం చాలా సంతోషించాల్సిన విషయం పంతులు గారు, మీరు నాకు దేవుడి కంటే తక్కువేమీ కాదు, ఈ రోజు మీరు నా జీవితంలోకి దేవుళ్లాగానే వచ్చారు అంటూ ప్రసన్నలక్ష్మి గారు చాలా సంతోషించారు. పంతులు గారికి కృతజ్ఞతలు చెప్పి తొందరగా ఇంటికొచ్చి చంద్రశేఖర్ గారితో జరిగిన విషయం అంతా చెప్పారు. చంద్రశేఖర్ గారికి కూడా
ప్రసన్నలక్ష్మి గారు ఈ పని చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే అది దేవుడి కోసం ఉచితంగా చేయాల్సిన పని. కానీ ప్రస్తుతం వాళ్ళకి డబ్బులు అవసరం ఉంది కాబట్టి ప్రసన్నలక్ష్మి గారు డబ్బు తీసుకుని ఆ పని చేయడానికి చంద్రశేఖర్ గారు అనుమతించారు. ఇప్పుడు ప్రతిరోజు ప్రసన్నలక్ష్మి గారు ఆలయానికి వెళ్లి ఆలయాన్ని శుభ్రం చేసేవారు. దానికి బదులుగా పంతులు గారు కొన్ని ప్రసాదాలు ఇంకా డబ్బులు ఇచ్చేవారు. ప్రసన్నలక్ష్మి గారు, చంద్రశేఖర్ గారు ఇద్దరూ హాయిగా తమ కడుపును నింపుకుంటూ ఉన్నారు. ఎలాగోలాగా వాళ్ళ జీవిత రైలు కదలడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక అందమైన విదేశీ వనిత ఆలయానికొచ్చింది. ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారి దృష్టి ఆవిడ వైపు మళ్ళింది. ఆ మహిళ అందరికీ భోజనం పంచిపెడుతుంది. ఆ మహిళ ముందుగా ఆలయంలో ప్రసాదం అందించి పేదలందరికీ ఆహారం ప్యాకెట్లు పంచి వెళ్ళిపోయింది. ఈ రోజు ప్రసన్నలక్ష్మి గారికి పంతులు గారు కొన్ని ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు. అలాంటి వంటకాలు, స్వీట్లు, అలాంటి ఐటమ్స్ అన్నీ చాలా కాలం తర్వాత తింటున్నారు వాళ్ళిద్దరూ. చంద్రశేఖర్ గారికి ఆహార పదార్థాలన్నీ పెట్టినప్పుడు చంద్రశేఖర్ గారు వాటిని చూసి, లక్ష్మి, పని చేయడం వేరు, ఇలా పేదవాళ్ళకి పంచిపెట్టే ఆహారాలు తీసుకోవడం వేరు. నువ్వు గుడిలో పనిచేసేదానికి ప్రతిఫలంగా నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కదా, అంతేకాకుండా ఆ దేవుడి ప్రసాదాన్ని కూడా ఇంటికి తీసుకొస్తున్నావు. కానీ ఇది పేదవాళ్ళ కోసం పంచిపెట్టిన ఆహారం కదా, నువ్వు ఇదంతా ఇంటికెందుకు తీసుకొచ్చావు అనగానే ప్రసన్నలక్ష్మి గారు, నేను ఈ భోజనం పేదవాళ్ల వరుసలో నిలబడేం తీసుకోలేదండి. పంతులు గారు నేను ఇంటికి వచ్చేసే సమయంలో ప్రసాదంతో పాటు ఈ ఫుడ్ కూడా నాకు ఇచ్చారు. పంతులు గారు ఇస్తున్నప్పుడు తీసుకోకపోతే బాగుండదేమో కదా, అందుకే భగవంతుడి ఆశీర్వాదంతో సమానం కదా భగవంతుడి ప్రసాదం అంటూ చెప్పారావిడ. మరుసటి రోజు ప్రసన్నలక్ష్మి గారు పని చేయడానికి గుడికి వెళ్ళినప్పుడు ఆ విదేశీ మహిళ మళ్ళీ గుడికొచ్చింది. ప్రసన్నలక్ష్మి గారు గుడి శుభ్రం చేయడం చూసి ఆ విదేశీ మహిళ రియా ప్రసన్నలక్ష్మి గారితో వచ్చి రాని తెలుగు ఇంగ్లీష్ కలగలిపి మాట్లాడడం ప్రారంభించింది. ఆవిడ ప్రసన్నలక్ష్మి గారితో, రేపు మా ఇంటికొచ్చి ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ మీరు వండగలుగుతారా? మీరు ఎంత డబ్బులు ఛార్జ్ చేస్తారో చెప్తే నేను ఆ డబ్బుల్ని మీకు ఇచ్చేస్తాను అని చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారు చాలా సంతోషించారు. కానీ చంద్రశేఖర్ గారితో ఈ విషయం చెప్పాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఆయన గుడిలో కాబట్టి ఈ పనులన్నింటినీ చేయనిస్తున్నారు. కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఆవిడ పని చేయడానికి ఆయన అస్సలు ఒప్పుకోరు. అందుకే మరుసటి రోజు ప్రసన్నలక్ష్మి గారు తొందరగా గుడిలో పనులన్నీ ముగించుకొని ఆ అమ్మాయి చెప్పిన చిరునామాకు వెళ్లారు. ఆ ఇల్లు చాలా విలాసవంతంగా ఉంది. ఆ ఇంట్లో ప్రసన్నలక్ష్మి గారు మన భారతీయ వంటకాలన్నింటినీ ఒక్కొక్కటిగా తయారు చేశారు. ఇల్లంతా ఆహారపు గుమగుమలతో నిండిపోయింది. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ప్రసన్నలక్ష్మి గారితో, థ్యాంక్స్ ఆంటీ, ఈ వంటలన్నీ నా భర్తకు గనక నచ్చితే మీరు రోజు వచ్చి మా ఇంట్లో వంట చేస్తారా అంటూ అడిగింది. ఇంతకంటే మంచి అవకాశం తనకి ఎలా దొరుకుతుంది అని చాలా ఆలోచించి ప్రసన్నలక్ష్మి గారు, రోజు ఉద్యోగం చేయడం వల్ల తన సంపాదన కూడా పెరుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని ప్రసన్నలక్ష్మి గారు వదులుకోవాలి అని అనుకోలేదు. కాబట్టి ఆ ప్రతిపాదనకి ఆవిడ ఒప్పుకున్నారు. కానీ చంద్రశేఖర్ గారికి చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు నుంచి ఆలయానికి వచ్చి ఆలయంలో పనులన్నీ తొందరగా పూర్తయిన తర్వాత భోజనం వండడానికి రియా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది ఆవిడ. ఇప్పుడు ప్రతిరోజు గుళ్ళో పని ముగించుకొని ప్రసన్నలక్ష్మి గారు ఆ ఇంటికి వెళ్ళి వంట చేసి వచ్చేవారు. గంటలో వంట చేసేసి తిరిగి వచ్చేసేది ఆవిడ. ఆ తర్వాత ఒకరోజు, రియా, రేపు తొందరగా మీరు వంట చేయడానికి రాగలరా? రేపు కొంచెం ఇంపార్టెంట్ అకేషన్ ఉంది, మీరు కొంచెం ఎక్కువ ఆహార పదార్థాలనే సిద్ధం చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారు తొందరగా గుడి లోపల పనంతా పూర్తి చేసేసుకుని వంట పని కోసం రియా వాళ్ళ ఇంటికి వెళ్ళి వంటగదిలో వంట చేయడం ప్రారంభించింది. అప్పుడు బయట నుంచి ఒక స్వరం వినిపించింది. ఇంత మంచి సువాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మా అమ్మ వంట చేస్తుంటే కూడా నాకు ఇలాగే సువాసనలు వచ్చేవి. వాస్తవానికి ఈ రోజుల్లో అలాంటి రుచికరమైన మంచి ఆహారాన్ని ఎవ్వరూ వండలేకపోతున్నారు అన్నాడు. ఆ పేరు, ఆ గొంతు వినగానే ప్రసన్నలక్ష్మి గారి కాళ్ళ కింద నేల జారిపోయింది. ఆవిడ వంటగదిలో వంట చేస్తున్నారే కాని ఆ గొంతు తన కొడుకులాగానే ఉందే అచ్చం అని ఆలోచించడం మొదలుపెట్టింది ఆవిడ. అప్పుడు అర్జున్ కూడా,
ఈ ఆంటీ ఎవరో నాకు చూపించు, ఎంత బాగా వంట చేస్తుందో ఆవిడ, ఆవిడని నేను కూడా ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నాను అని చెప్పగానే అర్జున్ని తీసుకొని రియా వంటగదిలోకొచ్చింది. అప్పుడు రియా ప్రసన్నలక్ష్మి గారిని పిలిచి, అర్జున్, ఈవిడే మన వంట మనిషి, ఈ ఆంటీనే మీకోసం రోజు వంటలు చేస్తున్నారు అంటూ ప్రసన్నలక్ష్మి గారిని అర్జున్కి పరిచయం చేసింది. తన ఎదురుగా వస్తున్న అబ్బాయిని చూసి ప్రసన్నలక్ష్మి గారికి కళ్ళు తిరిగినంత పని అయింది. కన్నీళ్లు రాకుండా ఆపుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఆవిడ, కానీ కుదరడమే లేదు. ఆవిడ్ని చూడగానే అర్జున్ కూడా అక్కడే ఆగిపోయాడు. ఒక్కరి మొహాలొకళ్ళు చూసుకోగానే ఆ అమ్మాయి, ఆంటీ, ఇతను నా భర్త అర్జున్, ఈవిడే నేను చెప్పే ఆ ఆంటీ, మీకోసం రోజు భోజనం సిద్ధం చేస్తుంది. ఈ మాటలు వినగానే కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రసన్నలక్ష్మి గారు ఏమీ మాట్లాడలేదు. కానీ అర్జున్ మాత్రం ఆవిడెవరో తెలియనట్టుగానే నటిస్తూ మౌనంగా నిల్చుండిపోయాడు. విధి ఎంత పెద్ద నాటకం ఆడింది. ఈ రోజు తన ఎదురుగా వచ్చింది తన కన్న కొడుకు అర్జునే. విధి వాళ్ళిద్దరినీ ఎలా కలుపుతుంది అని ఆవిడ అస్సలు ఊహించలేదు. ప్రసన్నలక్ష్మి గారు ఆ ఇంట్లో పని మనిషిగా, కొడుకేమో ఆ ఇంటి యజమానిగా, ఒకరికి ఎదురుగా ఒకరు ఆ స్థానాల్లో నిలబడి ఉన్నారు. ఇప్పుడు అర్జున్ కళ్ళు తన తల్లిని చూడలేకపోయాయి. మరుసటి క్షణంలోనే ప్రసన్నలక్ష్మి గారు వంటగదిలో నుంచి బయటకు వచ్చి చాలా కంగారుగా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. దారిలోనే మనసులోనే ఆవిడ, ఈరోజు నేను నా కొడుకుని చూశాను, కానీ ఈ విషయం వెళ్ళి నా భర్తతో ఎలా చెప్పాలి? నీ కొడుకు ఇదే నగరంలో నివసిస్తున్నా తన తల్లిదండ్రులను కలవడానికి రాలేదని, వాళ్ళని వెతకడానికి ప్రయత్నించలేదని తెలుసుకుని ఆయన ఎంత బాధపడతాడో. ఈ విషయం తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది అనుకుంటూ ఆ విషయాన్ని దాచిపెట్టాలి అని నిర్ణయించుకున్నారు ఆవిడ. కానీ అప్పటికే చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారి ఇంటికి రావడం ఆలస్యం కావడంతో ఆయనలో ఆందోళన మొదలైంది. రోజు తొందరగానే ఇంటికొచ్చేసే ఆవిడ ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయిందో అని ఆయన కంగారు పడసాగారు. వెంటనే చంద్రశేఖర్ గారు ఏం జరిగిందో తెలుసుకోవడానికి గుడికి బయలుదేరారు. గుడికి వెళ్ళి పంతులు గారిని అడిగినప్పుడు పంతులు గారు చంద్రశేఖర్ గారికి విషయం చెప్పి ఆ విదేశీ మహిళ అడ్రస్ ఇచ్చారు. ఆయన ఆ ఇంటికి చేరుకొని బెల్లు కొట్టగానే ఆ అమ్మాయి రియా బయటకొచ్చింది. మీరెవరు అంటూ అడగగానే చంద్రశేఖర్ గారు, నేను ప్రసన్నలక్ష్మి గారి భర్తని, ఆమె ఇక్కడ వంట మనిషిగా పనిచేస్తుంది కదా, ఆవిడ ఇంకా ఇంటికి రాకపోతేను నేను ఆమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చాను అని చెబుతూ ఉన్నప్పుడే రియా ప్రసన్నలక్ష్మి గారు ఇంటికి వెళ్ళిపోయారు అన్న విషయం చెప్పింది. వెంటనే చంద్రశేఖర్ గారికి లోపల నుంచి అర్జున్ గొంతు వినిపించింది. తలుపు లోపల నుంచి హఠాత్తుగా లోపలికి చూసిన చంద్రశేఖర్ గారు ఆశ్చర్యపోయారు. తన కొడుకే తన ఎదురుగా నిలబడి ఉన్నాడు. చంద్రశేఖర్ గారు పట్టరాని కోపంతో తన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలి అని ఈ ముసలి తల్లిదండ్రుల్ని ఈ వయసులో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంచావు అని తన కొడుకుని అడగాలని నిర్ణయించుకున్నారు. కానీ ప్రసన్నలక్ష్మి గారి గురించి కంగారు పడుతూ చంద్రశేఖర్ గారు ఏమీ మాట్లాడలేకపోయారు. ఆయన ప్రసన్నలక్ష్మి గారి కోసం వెతుకుతూ ఉండగానే అర్జున్ మొహం అంతా అతని ముందు ప్రత్యక్షమైంది. భార్య కోసం కంగారుగా ఆయన చుట్టుపక్కలంతా వెతికారు. ఆ తర్వాత ఇంటికి చేరుకోగానే ప్రసన్నలక్ష్మి గారు ఎదురుగా కనిపించారు. నేను చాలాసేపటి నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, నువ్వెక్కడికి వెళ్ళావు అంటూ చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారిని అడగగానే ప్రసన్నలక్ష్మి గారు విషయం అంతా దాచిపెట్టేసి, ఏం లేదు, గుళ్ళో కాస్త పని ఎక్కువయింది అంటూ చెప్పారు. వెంటనే చంద్రశేఖర్ గారు, మనం ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం, ఈ ఊరు నాకు అస్సలు నచ్చలేదు అనగానే ఆవిడ ఆశ్చర్యపోయారు. మనం ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతాము, వేరే ఎక్కడికైనా వెళితే మనకి పని దొరకడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు మనకి రోజులు బాగానే గడిచిపోతున్నాయి కదా, ఇంకా ఇంకా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అవసరమా అనగానే చంద్రశేఖర్ గారు, నువ్వేం బాధపడొద్దు లక్ష్మి, నేను ప్రతి విషయాన్ని ఆలోచించాను, నేను ఇక్కడ ఉండాలి అని అనుకోవడం లేదు అని చెప్పినప్పుడు ప్రసన్నలక్ష్మి గారు తన భర్త మనసును అర్థం చేసుకొని ఎదురు సమాధానమే చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత రోజు చంద్రశేఖర్ గారు తనకి ఒంట్లో బాగోలేదు అని చెప్పి
ప్రసన్నలక్ష్మి గారిని అర్జున్ ఇంటికి గాని, గుడికి గాని, పనికి గాని వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత రోజు ఉదయం నిద్ర లేవగానే చంద్రశేఖర్ గారు సామాన్లు సర్దడం మొదలుపెట్టారు. ఇంత పొద్దున్నే మీరేం చేస్తున్నారు అంటూ ప్రసన్నలక్ష్మి గారు ఆశ్చర్యపోయారు. కనిపించడం లేదా నీకు? నేను మన వస్తువులన్నింటినీ ప్యాక్ చేసేస్తున్నాను. నువ్వు కూడా మిగతా సామాన్లు సర్దు. తొందరగా పని పూర్తయిపోతుంది. మనం ఈ గది ఖాళీ చేసేసి రైల్వే స్టేషన్కి వెళుతున్నాము అని చెప్పగానే అదంతా చూస్తున్న ప్రసన్నలక్ష్మి గారి కళ్ళు బైర్లు కమ్మాయి. తన భర్త వైపే చూస్తూ మౌనంగా నిలబడ్డారావిడ. నువ్వు నా వైపేం చూస్తున్నావు? నువ్వు గబగబా సామాన్లు సర్దు అని చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారికి కరెంట్ షాక్ కొట్టినట్టుగా చేతులు కాళ్ళు కదలడం లేదు. ఎక్కడికి వెళుతున్నాం మనం అని కూడా భర్తను అడిగే సాహసం చేయలేదు. చంద్రశేఖర్ గారు కూడా ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ప్రసన్నలక్ష్మి గారు ధైర్యం కూడగట్టుకొని, నేను పంతులు గారితో రేపటి నుంచి పనికి రాను, వేరే ఎవరినైనా పనిలోకి తీసుకోమని చెప్పేసి వస్తాను అని చెప్పగానే చంద్రశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారిని ఆపాలని చాలా ప్రయత్నించారు. కానీ ఆవిడ ఆగలేదు. వెనక నుంచి ఆవిడ్ని పిలిచినా, తొందరగా రా, మనకి ట్రైన్ టైం అవుతోంది, ట్రైన్ మిస్ అయిపోతాము లేట్ చేస్తే అంటూ ఆయన అరిచినా కూడా ఆవిడ పట్టించుకోలేదు. ప్రసన్నలక్ష్మి గారు ఆయన మాటలేవి పట్టించుకోకుండా హడావిడిగా వెళ్ళిపోయింది. మొదటగా ఆవిడ గుడికెళ్ళి పంతులు గారితో విషయం అంతా చెప్పి ఆపై రియా ఇంటికి వెళ్ళబోతూ ఉంది. కానీ ఆవిడ హడావిడిగా రోడ్డు దాటుతూ ఉండగా అవతల వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఆవిడ్ని ఢీ కొట్టింది. ప్రసన్నలక్ష్మి గారు రోడ్డు అవతల వైపుకెళ్ళి పడ్డారు. ఆవిడకి చాలా గాయాలయ్యి రక్తస్రావం కూడా జరిగింది. అక్కడ జనాలందరూ గుమిగూడారు. ఆ గుంపులో ఉన్న వ్యక్తి ఆవిడ ఆలయం శుభ్రం చేసే ఆవిడ అని ఆవిడ గురించి ఆవిడ్ని గుర్తించి ఆమెని హాస్పిటల్లో చేర్పించి గుళ్ళో ఉన్న పూజారి గారికి సమాచారం అందించాడు. చంద్రశేఖర్ గారు కూడా ప్రసన్నలక్ష్మి గారు ఎంతసేపటికి రాకపోవడంతో కంగారుగా ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు. తమ తల్లిదండ్రుల గురించి కూడా పట్టించుకోకుండా తల్లిదండ్రుల్ని పని మనుషులుగా మార్చి రాజభవనాల్లో నివసించగల బిడ్డ మీద ప్రేమని తను చంపుకోలేకపోతోంది లక్ష్మి అనుకుంటూ ఆయనకి భార్య మీద చాలా కోపం వచ్చింది. అలాంటి పిల్లల్ని కనడం కంటే పిల్లలు లేకుండా ఉండడమే మేలు అని ఆయన కనిపించి ఈ విషయాల గురించి ఆలోచించుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా ఎవరో వచ్చి ప్రసన్నలక్ష్మి గారికి యాక్సిడెంట్ అయ్యిందని చంద్రశేఖర్ గారితో చెప్పారు. ఆ వార్త వినగానే చంద్రశేఖర్ గారు ఏడవడం మొదలు పెట్టారు. గబగబా ఆసుపత్రికి చేరుకున్నారు. అప్పటికి ప్రసన్నలక్ష్మి గారు ఐసీయూలో ఉన్నారు. అక్కడ ఆవిడకి ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఆవిడకి కాలుకి వెన్నుకి తీవ్రమైన గాయం అయ్యింది. ఆవిడకి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండడంతో ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టారు. చంద్రశేఖర్ గారు ఐసీయూ బయటే కూర్చుని గోడను ఆనుకొని ఏడుస్తూ ఉన్నారు. ఆయన భార్య ప్రసన్నలక్ష్మి గారు తప్ప ఆయనకి ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మరోవైపు రియా కూడా ప్రసన్నలక్ష్మి గారి కోసం ఎదురు చూస్తూ ఉంది. తనకి ఆవిడకి జరిగిన ప్రమాదం గురించి తెలియగానే వెంటనే తను అర్జున్కి ఫోన్ చేసి ఆంటీకి యాక్సిడెంట్ అయ్యింది అంటూ అర్జున్తో చెప్పింది. మీరు నన్నొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారా? ఆవిడ పరిస్థితి చాలా విషమంగా ఉందట అంటూ చెప్పగానే ఫోన్లోనే ఈ వార్త విన్న వెంటనే అర్జున్ ఆఫీస్ నుంచి బయటకొచ్చి కారు నడుపుతూ తనని తానే తిట్టుకుంటూ తన చర్యలకి పశ్చాత్తాపడ్డాడు. వెంటనే ఆఫీస్ నుంచి బయలుదేరాడు. నా వల్లే మా అమ్మా నాన్నలకి ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. మా అమ్మకి ఎలాగైనా సరే క్షమాపణలు చెప్పాలి అనుకున్నాడు అర్జున్. ఇంటికి వెళ్ళి రియాని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరి దారిలో కూడా తనని తానే తిట్టుకుంటూ ఉన్నాడు. ఎలాగైతేనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ ఐసీయూ గ్లాసులోంచి లోపలున్న తల్లిని చూడగానే అతని కాళ్ళు చేతులు వణికిపోయాయి. అక్కడే కూర్చొని ఏడుస్తున్న చంద్రశేఖర్ గారు అర్జునుని చూడగానే అర్జున్ని దూరంగా నెట్టేసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తను చచ్చిపోతే అంత్యక్రియలు చేయడానికి వచ్చావా? నీ వల్లే అసలు మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు గనక నా భార్యకి ఏదైనా జరిగితే నేను నిన్ను అస్సలు క్షమించను. ఇప్పుడే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే ఇదంతా చూసిన రియా ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అర్జున్ని పదే పదే అడిగింది. అప్పుడు అర్జున్ చేతులు ముడుచుకొని, నాన్న నన్ను క్షమించు అన్నాడు. చంద్రశేఖర్ గారు కొడుకు మీద నిప్పుల వర్షం కురిపించారు. నేనెందుకు క్షమించాలి? నువ్వు మా విషయంలో ఎంత ద్రోహం చేశావు? నీ మొహం చూడాలని కూడా నాకు లేదు.
నువ్వు నాతో గనక మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు అంటూ చెప్పారు. వెంటనే డాక్టర్ బయటకొచ్చి ప్రసన్నలక్ష్మి గారికి స్పృహ వచ్చిందని వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు. వెంటనే చంద్రశేఖర్ గారు అర్జున్ వైపుకు చూస్తూ, మీరు గనక లోపలికొస్తే మర్యాదగా ఉండదు, బయటే ఉండండి అంటూ గబ్బగబ్బా నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. కానీ ప్రసన్నలక్ష్మి గారు ఇంకా పూర్తిగా స్పృహలోకి రాలేదు. ఆయన తన భార్య తలని నిమురుతూ ఉండగానే ఆవిడ కొద్దిగా కళ్ళు తెరిచింది. ప్రసన్నలక్ష్మి గారు మెల్లగా అర్జున్ అర్జున్ అంటూ కలవరిస్తూ ఉండగానే చంద్రశేఖర్ గారి ముఖం ఆ మాటలు విని ఎర్రబడింది. కానీ ఆవిడున్న పరిస్థితుల్లో ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆ పరిస్థితుల్లో కూడా కొడుకు కోసమే కలవరిస్తోంది ఆవిడ. వెంటనే చంద్రశేఖర్ గారు బయటకు వెళ్లి అర్జున్ని లోపలికి వెళ్ళమని సైగ చేశారు. దాంతో అర్జున్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. అర్జున్ లోపలికి వెళ్ళగానే తల్లి చేతిని పట్టుకొని, అమ్మా నన్ను క్షమించు, నిన్ను మా ఇంట్లో పని మనిషిగా చూసిన తర్వాత నేను చాలా పశ్చాత్తాపడ్డాను. మీ పరిస్థితికి నేనే బాధ్యుణ్ణి, దయచేసి నన్ను క్షమించండి అని తల్లిని క్షమాపణ వేడుకున్నాడు. చంద్రశేఖర్ గారు అక్కడే నిలబడి కోపంగా చూస్తూ ఉన్నారు. కానీ ఆ సమయంలో అది హాస్పిటల్ కావడంతో ఆయన ఎలాంటి గొడవ చేయలేదు. అర్జున్ తన తల్లి దగ్గరే కూర్చుని ప్రాధేయపడుతూ ఉన్నాడు. అక్కడే నిలబడిన రియాకి విషయం ఏమిటో అర్థమైపోయింది. కానీ ఇదంతా ఎందుకు జరిగిందో తను అర్థం చేసుకోలేకపోయింది. ప్రసన్నలక్ష్మి గారు కాసేపటి తర్వాత మందుల పవర్ వల్ల ఆవిడ మత్తు నిద్రలోకి వెళ్ళిపోయారు. డాక్టర్ వచ్చి భయపడాల్సింది ఏమీ లేదని, ఆవిడ పరిస్థితి బాగానే ఉందని, ఆపరేషన్ సక్సెస్ ఏనని, మందుల పవర్ వల్ల అలా మత్తులో ఉంటుందని చెప్పగానే చంద్రశేఖర్ గారికి కాస్త ఉపశమనం కలిగింది. అర్జున్ కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. దీని తర్వాత అర్జున్ బయటకొచ్చి చంద్రశేఖర్ గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాడు. కానీ చంద్రశేఖర్ గారు మాత్రం తన భార్య కోలుకోవాలని మాత్రమే కోరుకుంటున్నారు. అందుకే అర్జున్తో ఏమీ మాట్లాడలేదు. 10 రోజులు ప్రసన్నలక్ష్మి గారు హాస్పిటల్లోనే ఉన్నారు. ఆ ఖర్చులన్నీ అర్జునే భరించాడు. ఇలాంటి పరిస్థితికి అర్జునే కారణమని చంద్రశేఖర్ గారు ఇంకా రియా ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు. డాక్టర్ ప్రసన్నలక్ష్మి గారిని డిశ్చార్జ్ చేయడం గురించి చెప్పినప్పుడు అర్జున్ తనని తన ఇంటికి తీసుకెళ్లడం గురించి మాట్లాడాడు. కానీ చంద్రశేఖర్ గారు ఆ విషయానికి ఒప్పుకోలేదు. రియా పట్టుపట్టడం వల్ల, చంద్రశేఖర్ గారిని ఒప్పించడం వల్ల ఆయన ఏమీ చేయలేకపోయారు. అర్జున్ ఇంటికి వెళ్లిన ప్రసన్నలక్ష్మి గారు కొడుకు ఎదురుగా ఉండడంతో తొందరలోనే కోలుకున్నారు. కానీ ఇప్పటికి కూడా చంద్రశేఖర్ గారు కొడుకును క్షమించడానికి సిద్ధంగా లేరు. ప్రసన్నలక్ష్మి గారి పరిస్థితి కాస్త మెరుగుపడ్డాక ఒకరోజు చంద్రశేఖర్ గారు ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని తన భార్యను తీసుకొని బయలుదేరారు. అప్పుడు అర్జున్ ఏడుస్తూ వేడుకుంటూనే ఉన్నాడు. కానీ చంద్రశేఖర్ గారు ఇంకా ఇంకా ఆ ఇంట్లో ఉండలేకపోయారు. తన భార్యను తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఈసారి రియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పి అర్జున్ని క్షమించమని చంద్రశేఖర్ గారిని అడిగింది. అర్జున్ చేతులు ముడుచుకొని, మరోసారి నాన్న నన్ను క్షమించు, ఆ రోజు నేను అమెరికా నుంచి వచ్చాక మన పాతింటికి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత మీ గురించి చాలా మందిని అడిగాక ఒకరి దగ్గర మీ అడ్రస్ తీసుకొని నేను ఇక్కడికి రాగానే నువ్వు గడ్డపార పలుగు తీసుకుని చిరిగిన బట్టలతో పనికి వెళ్ళడం చూశాను. అప్పుడు కారులో నాతో పాటు నా భార్య కూడా ఉండడం వల్ల మిమ్మల్ని చూసిన నాకు అవమానంగా అనిపించింది. తన ముందు అలాంటి స్థితిలో ఉన్న మిమ్మల్ని నా తల్లిదండ్రులు అని చెప్పడానికి నేను సిగ్గుపడ్డాను. అందుకే నేను మిమ్మల్ని కలవకుండానే తిరిగి వెళ్ళిపోయాను. రియాతో మీరే నా తల్లిదండ్రులు అని నేను చెప్పలేకపోయాను. అనుకోకుండా మొన్న అమ్మ మా ఇంట్లో వంట మనిషిగా చేస్తోందని నేను తెలుసుకున్నాను. నా వల్లే అమ్మకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని నేను ఆ రోజు పశ్చాత్తాపడ్డాను. నేను అమ్మని ఎప్పుడూ పని మనిషిగా చూడలేదు. నా పేద తల్లిదండ్రుల్ని చూసి ప్రియా ఏమనుకుంటుందో అనే నేను భయపడ్డాను. కానీ అది నా తప్పే అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ మాటలన్నీ విన్న చంద్రశేఖర్ గారు, నీ చదువు కోసమే, నీ అభివృద్ధి కోసమే మేము ఈ స్థితిలోకి వచ్చాము. ఇల్లును తాకట్టు పెట్టి నీకు డబ్బులు పంపించాము. కానీ నువ్వు ఉద్యోగంలో చేరాక కూడా అప్పులు తీర్చడానికి మాకు డబ్బులు పంపించనే లేదు. ఒక్క రూపాయి కూడా మా కోసం నువ్వు పంపలేదు. మా నుంచి నువ్వు ప్రతిదీ దోచుకున్నావు. అయినా సరే నీకు ఏ కొరత రాకూడదని, నిన్ను బాధ పెట్టకూడదని అప్పులు చేసి మరీ మేము డబ్బులు పంపిస్తూనే ఉన్నాము. మేము పేదరికంలో ఉండి కూడా నీకు విలాసవంతమైన సుఖాలన్నింటినీ అందించాము. కానీ నువ్వు మా చిరిగిన బట్టలనే చూసావు. మీ అమ్మ, నేను నీకు సూటు బూటు అందించడం కోసం
చిరిగిన బట్టలే ధరించాము. నీకు పంచభక్ష పరమాణాలు మీకు దొరకడం కోసం మేం పచ్చడన్నమే తిన్నాము. నీకోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూశాము. కానీ నువ్వు మా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చంద్రశేఖర్ గారి గుండెల్లోంచి ప్రతి మాట బాణంలా దూసుకొస్తుంది. ఆయన ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా తన మాటల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అప్పుడు అర్జున్ చంద్రశేఖర్ గారి కాళ్ళు పట్టుకొని, నాన్న, నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే నేను రియాని పెళ్లి చేసుకున్నాను. అక్కడే ఉద్యోగంలో ఇరుక్కుపోయాను. రియాకి ఇండియా అంటే చాలా ఇష్టం. అందుకే నాతో పాటు ఇక్కడికి వచ్చేసింది. తను ధనవంతురాలు కాబట్టి నేను కూడా మీ గురించి తనకి అక్కడున్న రోజుల్లో గొప్పగా చెప్పాను. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసి మీరే నా తల్లిదండ్రులు అని నేను తనతో చెప్పలేకపోయాను అంటూ అర్జున్ తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణలు చెబుతూ ఉన్నాడు. కానీ చంద్రశేఖర్ గారు అర్జున్ని క్షమించలేకపోయారు. కన్న తల్లిదండ్రుల్ని పని మనుషుల్లా మార్చిన కొడుకుని, కన్న తల్లి తన ఇంట్లోనే వంట మనిషిలా బ్రతికేలా చేసిన కొడుకుని ఆయన క్షమించలేకపోయారు. ప్రసన్నలక్ష్మి గారిని తీసుకుని తన చిన్న ఇంటికే తిరిగి వెళ్లిపోయారు. చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు కొడుకుతో కలిసి తమ జీవితాన్ని గడపాలి అని అస్సలు అనుకోలేదు. కొడుకు ఎప్పుడైతే తమ చిరిగిన బట్టలు చూసి వాళ్ళని తమ తల్లిదండ్రులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు అని తెలుసుకున్నారో అప్పుడే అర్జున్ కొడుకుగా వాళ్ళ దృష్టిలో చచ్చిపోయాడు. చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు ఆ గుడిలోనే దేవుడికి సేవ చేసుకుంటూ, పంతులు గారిచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ, ఆ గుడిని శుభ్రం చేసినందుకు ఆయన ఇచ్చే డబ్బులతోనే తమ మిగిలిన జీవితాన్ని గడుపుతున్నారు. అర్జున్ తల్లిదండ్రుల విషయంలో తాను ప్రవర్తించిన తీరుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇదండి ఈ రోజు కథ. చంద్రశేఖర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు అని మీరు భావిస్తున్నారా? కొడుకుని క్షమించకపోవడమే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? లేదంటే కొడుకుని క్షమించి వృద్ధాప్యంలో కొడుకుతో కలిసి ఉంటే బాగుండేది అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.